కోఇన్సిడెన్స్ ప్రాబ్లమ్స్, అనిల్ నాయర్స్ అప్రోచ్. చాలా ఈజీగా వచ్చేస్తుంది సార్ ఆన్సర్. అనిల్ నాయర్స్ అప్రోచ్. ఈ అప్రోచ్ ఏంటో చూద్దాం సార్. అర్థమవుతే చాలా ఈజీ. ఇదేం చేశాను, ఈ అప్రోచ్ మినిట్స్ ద్వారా చేశాను, ఇదేమో మినిట్స్ ద్వారా చేశాను. నేనేం చేస్తానంటే ఇదే క్వశ్చన్ ని డివిజన్స్ వైపు నుంచి చూస్తాను. ఇదే అప్రోచ్ ని డివిజన్స్ యాంగిల్లో చూస్తాను. డివిజన్స్ నుంచి సాల్వ్ చేస్తాను. డివిజన్స్ నుంచి సాల్వ్ చేస్తాను. నేను ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాను మీకు, 12 గంటలకు 60 డివిజన్లు ఉంటుంది. 12 గంటలకు 60 డివిజన్లు అంటే గంటకి 5 డివిజన్లు. గంటకి 5 డివిజన్లు. గంటకి 5 డివిజన్లు. స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఎంత వచ్చింది? 1/12 డివిజన్ పర్ మినిట్. స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఎంత? 1/12 డివిజన్ పర్ మినిట్. స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఎంత? 1 డివిజన్ పర్ మినిట్. Speed of our hand is 1/12 division per minute. Speed of minute hand is 1 division per minute. ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ 2 to 3 PM మధ్యలో కోఇన్సిడెన్స్ కావాలి. 2-3 ప్రాబ్లంలు వేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. 2 to 3 PM. ఒకటేమో 1 hour 5/11 minutes ని అవర్ హ్యాండ్ తో మల్టిప్లై చేయడం. నౌ కోఇన్సిడెన్స్ టైం కావాలి. టైం ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై 2 స్పీడ్స్ సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. 2 స్పీడ్స్ సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. D/S1 - S2. అంటే ఇది మనకు చూస్తే ఇది చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 12 గంటల దగ్గర ఉంది. అవర్ హ్యాండ్ 2 అంటే అవర్ హ్యాండ్ 2 గంటలు బయలుదేరింది. అవర్ హ్యాండ్ 2 గంటలు బయలుదేరింది. 2 hours బయలుదేరింది. ఆల్రెడీ 12 దగ్గర ఉండాల్సిన అవర్ హ్యాండ్ ఇప్పుడు 2 దగ్గర ఉంది. గంటకు 5 డివిజన్లు అంటే 2 గంటలకు ఎంత అవుతుంది? 10 డివిజన్లు. డివైడెడ్ బై స్పీడ్ ఎంత? ఒకదానికేమో 1, ఇంకో దానికేమో 1/12. 1 - 1/12 అంటే ఇది 2 × 5 × 12/11. 2 × 5 × 12/11. ప్రతి గంటకు 5 డివిజన్లు. ఇది కాన్స్టెంట్. డినామినేటర్ స్పీడ్ వాల్యూలు 1 1/12. ఇది కూడా కాన్స్టెంట్. అంటే 60/11 అనేది కాన్స్టెంట్. అవర్ హ్యాండ్ ఎక్కడుంది? 2 దగ్గర ఉంది. 2ని దేంతో మల్టిప్లై చేశాను? 60/11 తోటి మల్టిప్లై చేశాను. సపోజ్ అదే నాకు 7 to 8 PM ఉందనుకోండి. ఆన్సర్ ఏమవుతుంది? అవర్ హ్యాండ్ అనేది 7 గంటల దగ్గరకు వచ్చింది. గంటకు 5 డివిజన్లు. డివైడెడ్ బై 1 - 1/12. 7 × 5 × 12/11. 7 × 5 × 12/11. ఇది కాన్స్టెంట్. అవర్ హ్యాండ్ పొజిషన్ ఎంత ఉంది? 7 దగ్గర ఉంది. అంటే 7ని నేను దేంతో మల్టిప్లై చేశాను? 60/11 తో మల్టిప్లై చేశాను. ఇక్కడ అవర్ హ్యాండ్ ఎక్కడుంది? 2 to 3 అంటే 2ని దేంతో మల్టిప్లై చేశాను? 60/11 తోటి మల్టిప్లై చేశాను. సపోజ్ అన్ని ఆన్సర్లు వచ్చేస్తుంది. 8 to 9 PM ఆన్సర్ ఎంత? 8ని 60/11 తోటి మల్టిప్లై చేస్తాను. అదే 4 to 5 PM అంటే 4ని 60/11 తోటి మల్టిప్లై చేస్తాను. అవర్ హ్యాండ్ ఇంటూ 60/11 ఇన్ టర్మ్స్ ఆఫ్ రైట్ డివిజన్స్. డివిజన్స్ వైపు చూస్తే అవర్ హ్యాండ్ ని 60/11 తోటి మల్టిప్లై చేయండి. సరే, ఎక్కడి నుంచి 60/11 వచ్చింది? అవర్ కి 5 డివిజన్లు. డినామినేటర్ 11/12 అయింది. అంటే న్యూమరేటర్ ఎంత అయింది? 12/11 అయిపోయింది. డివిజన్స్ వైపు నుంచి చూస్తే 60/11 తోటి మల్టిప్లై చేయండి. డివిజన్స్ నుంచి చూస్తే 60/11 నుంచి మల్టిప్లై చేయండి. అదే మినిట్స్ నుంచి చూస్తే ఏం కన్ఫ్యూజన్ లేదు. ఇదేమో మినిట్స్. మినిట్స్ నుంచి చూస్తే దేంతోటి మల్టిప్లై చేయాలి? 65 5/11 మినిట్స్. దేంతో మల్టిప్లై చేయాలి? 65 5/11 మినిట్స్. అదే డివిజన్స్ ప్రకారం ఉంటే ఎంత మల్టిప్లై చేయాలి? 60/11. 60/11
5 to 6 p.m. ఆన్సర్ ఎంత? టక్కున 5 into 60/11. 4 to 5 p.m. 4 into 60/11. 8 to 9 p.m. 8 into 60/11. 10 to 11 p.m. 10 into 60/11. 10 into 60/11. డివిజన్స్ అవుతే 60/11 minutes. మినిట్స్ అవుతే 1 hour 5/11 minutes. Absolute clarity in the concept. మోడల్ 4 యాంగిల్ ఇస్తాడు, టైం పీరియడ్ కనుక్కోవాలి. యాంగిల్ ఇస్తాడు, టైం పీరియడ్ కనుక్కోవాలి. యాంగిల్ ఇస్తాడు, టైం పీరియడ్ కనుక్కోవాలి. ఆర్ వి ఆల్ క్లియర్? షల్ వి గెట్ ఇన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్? యాంగిల్ ఇస్తాడు, టైం పీరియడ్ కనుక్కోవాలి. అందరూ ఏమైనా డౌట్ ఉంటే అడగండి, కాన్సెప్ట్ క్లియర్ అవుతాయి. ఎస్ అని చెప్పండి సార్. కొంచెం అర్థమవుతే దీన్ని కూడా డైరెక్ట్ గా ఫార్ములా లేకుండా సాల్వ్ చేస్తారు. క్వశ్చన్ తోటి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్ వాట్ టైం బిట్వీన్ 5 to 6 p.m. 5 నుంచి 6 p.m. మధ్యలో, ఎట్ వాట్ టైం బిట్వీన్ 5 to 6 p.m. 5 నుంచి 6 p.m. మధ్యలో will both the hands of a clock makes the following angles. At what time between 5 to 6 p.m. will both the hands of a clock, right? ఆన్సర్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంటే రైట్ రెగ్యులర్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకో. యాంగిల్స్ 60 degrees, 90 degrees, 120 degrees, 45 degrees, 180 degrees. 5 క్వశ్చన్లు సాల్వ్ చేద్దాం. ప్రాబబ్లీ చాలా ఈజీగా మీకు అయిపోతుంది. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 5 to 6 p.m. will both the hands of a clock makes the following angles: 60, 90, 120, 45, 180. 45, 180. ఇక్కడ అశోక్ ఇక్కడ చూడు, సపోజ్ గా 3 to 4 p.m. ఉందనుకో, డివిజన్స్ ప్రకారం ఎంత అవుతుంది ఆన్సర్? 3 into 60/11 అంటే 180/11 అంటే 16/4/11 నిమిషాలు. 16/4 నిమిషాలు ఆఫ్టర్ 3 o'clock. 3 తర్వాత 16/4/11 నిమిషాల తర్వాత కోయిన్సైడ్ అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత? 316/4/11. 316/4/11. 316/4/11. అర్థమైంది కదా అశోక్? ఐ హోప్ నో డౌట్స్.